ఫస్ట్ టైం అధికారులు లేకుండా మంత్రులు మాత్రమే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. సాధారణంగా క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రులకు సంబంధించినటువంటి సెక్రటరేట్లు ఉంటారు, సిఎస్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ కూడా ఉంటారు. తర్వాత మంత్రులకు సంబంధించిన శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు. ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. చాలామంది క్యాబినెట్ మీటింగ్లో పాల్గొంటారు. ప్రభుత్వ అధికారుల దగ్గర మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వ్యవసాయ శాఖని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి, విద్యాశాఖని ఏ విధంగా మనం ఇంకా డెవలప్ చేయవచ్చు, లేకపోతే ఇరిగేషన్ని మనం ఏ విధంగా మంచిగా చేయవచ్చు. ఇట్లా ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా కొన్ని సలహాలు తీసుకుంటారు. తర్వాత క్యాబినెట్లో సాధారణంగా మంత్రులు ఏం మాట్లాడుతారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఈ మంత్రి ఎంతసేపు మాట్లాడిండు, ఆ ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడిండు, ఏ అంశం గురించి చర్చ చేసిరు, ఏ అంశం గురించి వీళ్ళు ప్రధానంగా ఫోకస్ పెట్టిరు అనేది మినిట్ బుక్ అని ఉంటుంది. ఆ మినిట్ బుక్లో అధికారులు మొత్తం రాసుకుంటారు. అధికారుల దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఒకవేళ రైతు భరోసా నిధులు 30వ తారీఖు విడుదల చేయాలని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు అనుకున్నారు. క్యాబినెట్ మీటింగ్లో ఫైనలైజ్ అయింది. సో క్యాబినెట్ మీటింగ్లో ఏది ఫైనలైజ్ అయినటువంటి విషయాన్ని కూడా మినిట్ బుక్లో రాసుకుంటారు. పిన్ టు పిన్ మినిట్ బుక్లో ఉంటుంది. రేపటి రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా నిర్ణయం తీసుకురనుకో ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రులకు తెలియకుండా ఏమైనా నిర్ణయం జరిగిందనుకో, లేకపోతే ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రులు ఏమైనా నిర్ణయం తీసుకురనుకో, అది తప్పుడు నిర్ణయం కిందికి వస్తుంది. క్యాబినెట్లో మీటింగ్ జరిగిన తర్వాతనే ఏదైనా డిసిషన్ తీసుకోవాలి ప్రభుత్వం. సో ఇది మరి క్యాబినెట్లో అసలు డిసిషన్ తీసుకురా, క్యాబినెట్లో చర్చ నడిచిందా లేదా అనేది ఎట్లా తెలవాలి, మినిట్ బుక్లో తెలుస్తుంది. మినిట్ బుక్లో వెరిఫై చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి, సభలు పెట్టి ఏం మాట్లాడిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ రీకన్స్ట్రక్షన్ చేసిండు, రీడిజైన్ చేసిండు. కేసీఆర్ 80,000 కోట్లు 70,000 కోట్లతో ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది 1,00,000 కోట్లకు తీసుకోపోయిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు క్యాబినెట్లో కేసీఆర్ ఎక్కడ కూడా చర్చించకుండా, క్యాబినెట్లో మీటింగ్ పెట్టకుండానే కేసీఆర్ ఫైనలైజ్ చేసిండు ప్రాజెక్టు, కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు, అనుమతి ఇచ్చిండు ప్రాజెక్టుకు పనిచేయడానికి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. సీన్ కట్ చేస్తే హరీష్ రావు చెప్పిండు. మినిట్ బుక్లో మొత్తం ఉంటుంది. క్యాబినెట్లో మేము చాలాసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చించుకున్నాం. మేడిగడ్డ అయినా, సుందిల్లా అయినా, అన్నారం అయినా, ఈ బ్యారేజ్ల గురించి మేము డిస్కస్ చేసుకున్నాం. కేసీఆర్ మాతో చాలా క్లియర్గా చెప్పిండు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కూడా దాటొచ్చు అని చెప్పి కేసీఆర్ మాతో మాట్లాడిండు అని చెప్పి ఆ రోజు మంత్రిగా పనిచేసేటటువంటి ఈటెల రాజేందర్ కూడా చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినా కూడా క్యాబినెట్లో బుక్కులు ఉంటాయి, మినిట్ బుక్లో చూస్తే మొత్తం అర్థమైపోతుంది కదా. కేసీఆర్ ఏ టైంలో కాళేశ్వరం గురించి మాట్లాడిండు, ఏ టైంలో చర్చించారు, కాళేశ్వరం పైన ఎంత బడ్జెట్ కేటాయిద్దాం అనుకున్నారు, ఏం కథ, ఎప్పుడు అది కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు, ఎప్పుడు ఓపెనింగ్ అయింది, ఏం కథ అనేది మొత్తం మినిట్ బుక్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డిది క్యాబినెట్ మీటింగా, ఆన్లైన్ క్లాస్ అర్థం కాలే. క్యాబినెట్ మీటింగ్ అంటే సాధారణంగా మంత్రులు మొత్తం కూర్చుంటారు, మంత్రులతో పాటు అధికారులు కూడా కూర్చుంటారు. మీరు చాలా సినిమాలలో చూసుంటారు, భరత్ అనే నేను, లేకపోతే లీడర్ సినిమాలో మీరు క్యాబినెట్ మీటింగ్స్ చూస్తుంటారు. అధికారులు చాలా మంది వస్తారు, అధికారులతో పాటు మంత్రులు కూడా ఉంటారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రులు, ఆ శాఖను చూసుకునేటటువంటి అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే మంత్రులు అయినా డిస్కస్ చేస్తారు. కానీ నిన్నగాక మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో మాత్రం ప్రభుత్వ అధికారులు ఎవరు లేరు, చీఫ్ సెక్రటరీ కూడా లేరు. ఈ క్యాబినెట్ మీటింగ్ కూడా సెక్రటరేట్లో జరగలే, వీడియో కాన్ఫరెన్స్లో జరిగింది. డిజిటల్ మీటింగ్ ఇది. వీడియో కాన్ఫరెన్స్లో శ్రీధర్ బాబు మంత్రులందరికీ ట్యాబ్లెట్లు పంపించింది. ట్యాబ్లెట్ అంటే ట్యాబ్ అంటాం కదా, పెద్ద ట్యాబ్, పెద్ద స్క్రీన్ ట్యాబ్ ఉంటుంది కదా, పెద్ద ఫోను. అవి శ్రీధర్ బాబు మంత్రులకు పంపించేసిందట. ఆ ట్యాబ్లోనే వీళ్ళు మాట్లాడుకున్నారు, ఆ ట్యాబ్లోనే వీళ్ళు మొత్తం డిస్కస్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్లో మొత్తం మంత్రులు జాయిన్ అవుతారు, మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటారు. అసలు ఎంత విచిత్రం అనిపించిందంటే తెలంగాణ చరిత్రలోనే క్యాబినెట్ మీటింగు ఈ ట్యాబ్లో నడవడం ఫస్ట్ టైం అట. కరోనా టైంలో కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మంత్రులందరూ అటెండ్ అయ్యారు, క్యాబినెట్ మీటింగ్లో అందరూ కూర్చొనే మాట్లాడారు కరోనా టైంలో కూడా. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ ట్యాబ్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టలే. కానీ ఇది డిజిటల్ మీటింగ్ అట, రేవంత్ రెడ్డి పెట్టింది డిజిటల్ మీటింగ్, ట్యాబ్లో పెట్టిండు. ట్యాబ్ అంటే మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు మంత్రులు. ఏం మాట్లాడుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్. కానీ మీడియా ఛానల్లో, వార్తా పేపర్లలో వస్తున్నటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి మాట్లాడిందని, యూరియా బత్తాల గురించి మాట్లాడిరని, రైతు భరోసా ఈ నెల 30వ తారీఖు విడుదల చేయమని చెప్పిరని, యూరియా బత్తా రామగుండంకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో యూరియా తయారైతే అది మొత్తం తెలంగాణకే రావాలి, వేరే రాష్ట్రాలకు యూరియా పోవద్దు, వేరే రాష్ట్రాలకు యూరియా పోతే తెలంగాణ కొరత వస్తున్నది, యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి ఓపెన్గా ఈ సంవత్సరం కూడా, అంటే ఈ వానాకాలం పంటకు కూడా యూరియా బత్తాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇండైరెక్ట్గా తేల్చి చెప్పేస్తున్నారు.
క్యాబినెట్లో యూరియా బత్తాల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచిందట. ఆ తర్వాత ఎల్ఎన్టీకి సంబంధించి మెట్రో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో ఎల్ఎన్టీ సంస్థకు దాదాపు ఒక 1400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి, బిల్లులు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇయ్యలే. సో మొన్న అయితే బిల్లులు మొత్తం చెల్లించేసిరు. ఆ ఎల్ఎన్టీ మెట్రో కాస్త ఇప్పుడు గవర్నమెంట్ మెట్రో అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రోని మొత్తం స్వాధీనం చేసుకున్నారు, అంటే అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుంది మెట్రో అని చెప్పి. ఆ మెట్రోకి 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి బిల్లులు రావాలట. కేంద్ర ప్రభుత్వం నుండి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు తీసుకున్నటువంటి లోన్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. ఇప్పటిదాకా మెట్రోకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇయ్యలే. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రెజర్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండట. అట్లనే మంత్రులు కూడా యూరియా బత్తాలు కేంద్ర ప్రభుత్వం కొంటలేరు, మన ఏమంటారు వడ్లు కొంటలేరు, వడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటలేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన బాగా మనం ప్రెజర్ చేయాలి మంత్రులు చెప్తున్నట. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసి వడ్లు కొనేటట్టు చేయాలి. వడ్లు మొత్తం ఆల్రెడీ తెలంగాణలో స్టాక్ అయిపోయింది, ఆ వడ్లు కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మనం ప్రెజర్ చేయాలి. ఇది మంత్రులు ముఖ్యమంత్రితో చెప్తురట. ఆ తర్వాత చాలా విషయాలు చర్చించుకురట. నేను ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ జెమినైలో కొట్టిన, చాట్‌జిపిటిలో కొట్టిన, క్లౌడ్లో కొట్టి అడిగినా అసలు ఏం జరిగింది క్యాబినెట్లో, ఏం కథ, అసలు అధికారులు లేకపోవడం ఏందంటే జెమిని చెప్తున్నది, గూగుల్ జెమినై అసలు తెలంగాణ చరిత్రలోనే ఇట్లాంటి క్యాబినెట్ మీటింగ్ ఫస్ట్ టైం అట. ఈ డిజిటల్ మీటింగు, ట్యాబ్లో మాట్లాడుకోవడం, ఏదైనా వివరాలు కావాలంటే కూడా మొత్తం ట్యాబ్లోనే వస్తాయట. ఇక మంత్రులు క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోరు అన్నట్టు, ఇక మొత్తం డిజిటల్లోనే మాట్లాడుకుంటారు. అంటే ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి. ట్రాఫిక్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఎట్లా డైవర్ట్ చేస్తారు, మరి ట్రాఫిక్ ఎక్కువైపోయింది, అంత ఆగమాగం పరుస్తున్నది, లేకపోతే గట్టిగా వానలు పడితే హైదరాబాద్ మొత్తం నిండా మునిగిపోతున్నది, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ మంత్రులను అడిగితే మంత్రులు చెప్తారా? ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, రేవంత్ రెడ్డి హోంశాఖ, రేవంత్ రెడ్డి విద్యాశాఖ. విద్యాశాఖలో అనేకమైనటువంటి లుస్కులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ చక్కగా లేవు, భోజనం చక్కగా పెడతారు, బుక్స్ ఇంకా రాలే, పుస్తకాలు రాలే, కూర్చోనికి బెంచ్లు కూడా ఇంకా రాలే. ఇప్పుడు మంత్రులు మరి వ్యవసాయ శాఖలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ గురించి మొత్తం అడిగితే రేవంత్ రెడ్డి చెప్తాడా? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? లక్షల స్కూళ్ళు ఉన్నాయని చెప్పిండు. చదువుకునే పిల్లల కంటే ఎక్కువ స్కూల్లే ఎక్కువ ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పిండు. లెక్కలు తెలవక ఆ లెక్కలు మొత్తం బట్టబయలు చేసినా కదా, బయట పెట్టినా కదా. స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎంతమంది ఉన్నారనేది నేను చెప్పినా కదా. రేవంత్ రెడ్డికి లెక్కలు తెలియదు. ఇప్పుడు అధికారులు ఉంటే చెప్తారు. క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి తక్కువ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయంటే ఒక అధికారి చెప్పేస్తాడు. లేకపోతే ట్రాఫిక్ చలాన్లు మీరు ఎంత వేస్తున్నారంటే ఒక అధికారి చెప్పేస్తాడు. లేకపోతే ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా చేస్తారంటే చెప్పేస్తారు అధికారులు. లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటంటే చెప్పేస్తారు అధికారులు. అసలు క్యాబినెట్ మీటింగ్లో అధికారులు లేకుండా క్యాబినెట్ మీటింగ్ జరగడం ఏంది అంటే మంత్రులకు మొత్తం అన్ని తెలుసా? మంత్రులకు మొత్తం అన్ని అర్థమవుతాయా? ఇప్పుడు వరదలు ఎందుకు వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఏంది, ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసా? తెలియదు. ఈ డ్రైనేజ్ గురించి ఇదంతా రేవంత్ రెడ్డి ఎవరిని అడగాలి? మున్సిపల్ అధికారులను అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత విచిత్రం అంటే నా మాట అధికారులు వింటలేరని రేవంత్ రెడ్డి చెప్తుండట. ఎంత గమ్మత్ ముచ్చట. నా మాట ప్రభుత్వ అధికారులు వింటలేరని రేవంత్ రెడ్డి అంటుండట. ఏంది అర్థమైంది? మీ మాట ప్రభుత్వ అధికారులు వినకపోవడం ఏంది? మీరు బాస్ కదా, తెలంగాణకు స్టేట్కు మీరు సీఎం. మీ మాట ప్రభుత్వ అధికారులు వింటలేరంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. మీ మాట ప్రభుత్వ అధికారులు లెక్క చేస్తలేరంటే మీరు ఫెయిల్ అయినట్టు. రేవంత్ రెడ్డి ముందు తలకే ఊపుతున్నారట, బయటికి పోయి పనిచేస్తలేరట. మరి దీన్ని బట్టి చూసి ఏం అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డిని వాళ్ళు పెద్ద పట్టించుకుంటారు, సీరియస్ తీసుకుంటారు ప్రభుత్వ అధికారులు, అదన్నట్టే కదా. రేవంత్ రెడ్డి అంటున్నాడు మున్సిపల్ అధికారులు వింటలేరు. రేవంత్ రెడ్డి ఏమో హైడ్రాన్ ఏమన్నాడు, హైడ్రాన్ వెనకేసుకొని వస్తాడు. అంటే మున్సిపల్ అధికారులను తిడుతున్నాడు. ఆడ వరదలు ఎందుకు వచ్చినాయి, ఈడ మొత్తం నీళ్ళు ఎందుకు నిలిచిపోయినాయి, మీరు ఆ డ్రైనేజ్ ఎందుకు ముయ్యలేదు, డ్రైనేజ్ ఎందుకు తెరవలేదు, ఆ రోడ్లు మొత్తం నీళ్ళు ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి అధికారులను తిడతారు. మరి హైడ్రా వాళ్ళని కూడా తిట్టాల్సింది. హైడ్రాన్ పెట్టింది ఎందుకు? ఎక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే హైడ్రాతో క్లియర్ చేయడానికే కదా, మోటార్లు పెట్టి ఆ నీళ్ళు మొత్తం కథం చేయడానికే కదా. హైడ్రా ఉంది కులనికే పనిచేస్తుందా? కులగొట్టడానికి హైడ్రా ఒకటే పనిచేస్తుందా? మిగతా ఈ కట్టడానికి హైడ్రా పనిచేయదా? ఇగో గిట్లా రేవంత్ రెడ్డి కథ గిట్లుంది. అసలు క్యాబినెట్ మీటింగ్ లో చిత్ర విచిత్రాలు చాలా అంశాలపైన మాట్లాడిరట. ఆ తర్వాత 6 గ్యారెంటీల గురించి మాట్లాడిరట, 420 హామీల గురించి మాట్లాడిరట, 2.5 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడిరట. అసలు ఇదంతా కాదు, ఇదంతా ఇంటర్నల్ మీటింగ్. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కాదు, ఇంటర్నల్ మీటింగ్. ఇదంతా పార్టీ మీటింగ్. నన్ను అడిగితే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ సీటు పోయింది. మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుండి పోటీ చేపిద్దామన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నారు. అసలు మీనాక్షి నటరాజన్ కోసమే ఈ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. మరి మీనాక్షి నటరాజన్ కోసం క్యాబినెట్ మీటింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాధారణంగా క్యాబినెట్ మీటింగ్ పెడితే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వస్తారు. క్యాబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి కొత్తగా డిజిటల్ మీటింగ్ పెట్టిందంటే అది పార్టీ మీటింగే కావచ్చు బహుశా. ఇప్పుడు సీనియర్ లీడర్లు అందరూ మంత్రులే ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి ఏ డిసిజన్ తీసుకోవాలన్నా మంత్రులను అడిగే తీసుకోవాలి. అట్లాంటప్పుడు
మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ నుండి రాజ్యసభ ఎంపీ సీట్ ఇద్దామని ఆలోచనలో అధిష్టానం ఉన్నారు, కానీ ఖాళీ లేవు సీట్లు. ఇప్పుడు ఖాళీ ఉండాలి సీట్ అంటే రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్ దోస్తు వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ సీటుకు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే వేం నరేందర్ రెడ్డి ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ ఆమె రాజ్యసభ ఎంపీ సీటుకు మళ్ళీ ఆమె పోటీ చేస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీనాక్షి నటరాజన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు మీనాక్షి నటరాజన్ ఆమె ఎంపీ అవుతుంది, రాజ్యసభ ఎంపీ అవుతుంది. కాబట్టి వేం నరేందర్ రెడ్డి ఒకవేళ ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేస్తే వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామని చెప్పి అధిష్టానం చెప్పిరట. ఇంకా రేవంత్ రెడ్డి మంత్రి పదవి కోసం అడగడం, ఏ మంత్రి పదవి ఇద్దాం, ఏ శాఖ ఇద్దాం, మరి ఏ మంత్రిని తీసేద్దాం, ఏ మంత్రిని తొలగిద్దాం, మరి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, కొంతమంది రాజీనామా చేస్తా అంటారు, కొంతమంది వెళ్ళిపోతా అంటారు, ఏం చేద్దామని ఇదంతా పార్టీ మీటింగ్, పార్టీ లైన్ లో నడిచింది ఇదంతా, క్యాబినెట్ మీటింగ్ అంతే తప్ప రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఈ మీటింగ్ కాదు అదంతా. నేను మస్తు చూసిన, అంత వెరిఫై చేసిన ఏంది క్యాబినెట్ మీటింగ్ ఏం జరిగిందని. చరిత్రలోనే ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో క్యాబినెట్ మీటింగ్ డిజిటల్ మీటింగ్ లో జరగడం, అంటే వీడియో కాన్ఫరెన్స్ లో జరగడం పెద్ద చరిత్ర ఇది. రేవంత్ రెడ్డి కేవలం వాళ్ళ దోస్తును కాపాడడానికి ఇదంతా. రేవంత్ దోస్తు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. సో ఒకవేళ రేవంత్ దోస్త్ అవుట్ అయితే, ఒకవేళ హైకమాండ్ తీసేస్తే రేవంత్ దోస్త్కి ఏం పదవి ఇద్దాం, అది రేవంత్ రెడ్డి ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మంత్రులందరినీ చెప్తున్నాడు, వేం నరేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇద్దాం, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ వేటట్టున్నది, హైకమాండ్ కూడా మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నారు, మరి ఏది ఇద్దాం ఏంది, మరి ఎట్లా ఇస్తారు వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి? వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలి, వేం నరేందర్ రెడ్డికి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తే వేం నరేందర్ రెడ్డి మంత్రి అవుతాడు, లేకపోతే కాడు, లేకపోతే వేం నరేందర్ రెడ్డి గదే సలహాదారుడు పోస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయనకు గుర్తింపు ఉన్నటువంటి పోస్ట్ ఏది ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. గుర్తింపు ఉన్న పోస్ట్ ఇవ్వాలన్నట. మరి గుర్తింపు ఉండేటటువంటి పోస్ట్ రేవంత్ రెడ్డి ఏది క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి ఏమైనా కొత్త పోస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాడా, ఏం చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ క్యాబినెట్ మీటింగ్ విచిత్రంగా జరిగింది. ఒక వీడియో కాల్స్ మనం మాట్లాడతాం కదా, వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ క్లాసులు చెప్తారు కదా సార్లు, అట్లున్నది ఈ క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ మాత్రం ఆగమాగం. దీంట్లో ఏం జరిగింది ఏంది, మరి ఏ అధికారులతో మాట్లాడిందని తెలియదు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ సబ్జెక్ట్ అధికారుల దగ్గరనే ఉంటుంది, మంత్రుల కంటే ఎక్కువ సబ్జెక్టు ఆ శాఖల పైన అధికారుల దగ్గరనే ఉంటది. ఆ శాఖలకు సెక్రటరీలు ఉంటారు, ఆ శాఖలకు పిఆర్ఓలు ఉంటారు, మంత్రులకు పిఆర్ఓలు ఉంటారు, ఆ శాఖలను మొత్తం చూసుకునేటటువంటి ఉన్నత అధికారులు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. వీళ్ళతో మొత్తం డిస్కషన్ చేయాలి రేవంత్ రెడ్డి, కలెక్టర్లతో మాట్లాడాలి, సమీక్ష పెట్టాలి. కానీ అదంతా లేదు, కేవలం మంత్రులతోటి డిస్కషన్. ఈ నెల 23వ తారీఖు మళ్ళా ఇంకో క్యాబినెట్ మీటింగ్ ఉందట, సాయంత్రం 4 గంటలకు, సేమ్ మీటింగ్, ఈ వీడియో కాన్ఫరెన్సే. విచిత్రమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. మరి క్యాబినెట్ మీటింగ్ రేవంత్ రెడ్డి ఎందుకు పెడుతున్నాడు? తన పార్టీ కోసం పెడుతున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి మంత్రులతోటి డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో 6 నెలల్లో మన పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే మన ముఖ్యమంత్రి పదవి పోతుంది, నాది మన మంత్రి పదవులు పోతాయి, 6 నెలల్లో మనం వ్యతిరేకత ఒడగొట్టుకోవాలని రేవంత్ రెడ్డి మంత్రులతోనే చెప్తున్నాడా? ఎందుకంటే హైకమాండ్ రేవంత్ రెడ్డికి 6 months టైం ఇచ్చారట, నీ పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తామని. రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా ఇంటి ఇస్తున్నాడు, ఏది, నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే మంత్రి పదవులు కూడా తీసేస్తారు. ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే సిద్ధరామయ్య క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులను తీసేసారు, పాత మంత్రులను. డీకే శివకుమార్ కి కొత్త ముఖ్యమంత్రి పదవి ఇస్తే డీకే శివకుమార్ తో పాటు కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణలో కూడా పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెడతారేమో. కాబట్టి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి మంత్రులకి ఏమైనా ఇండైరెక్ట్ ఇంటిస్తుండేమో అనేది వినబడుతున్న చర్చ. సాధారణంగా క్యాబినెట్ మీటింగ్ ఇట్లా జరగదు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ గురించి ఏమైనా మాట్లాడిండు అనుకో, మినిట్ బుక్ లో రాసుకుంటారు, తుమ్మల వ్యవసాయ శాఖ గురించి ఇట్లా మాట్లాడిండు, ఇట్లా చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా గురించి ఇట్లా డిస్కస్ చేసిండు, ముఖ్యమంత్రితో మాట్లాడింది, డిమాండ్ చేసిండు, ఇవన్నీ రాసుకుంటారు. ఇగో 30 నిమిషాలు మాట్లాడిండని రాసుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రిని తిట్టిండు, ఈ మంత్రి పైన కోప్పడ్డాడు, ఈ మంత్రి గురించి మాట్లాడిండు, ఆ శాఖ గురించి మాట్లాడిండు, తెలంగాణ గురించి ఇట్లా డిస్కస్ చేసి మినిట్ బుక్ లో రాసుకుంటారు. మరి ఇప్పుడు ఈ డిజిటల్ మీటింగ్ లో మినిట్ బుక్లు ఏమి ఉండయి, ఏం నోట్ కావు, మరి రికార్డ్ ఏం కావు, మరి ఏం మాట్లాడుకుంటారు? ఇక ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అనుకో, సంచలనమైన నిర్ణయం అంటే ఏంది, ఇప్పుడు మహిళలకు 2500 ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు అనుకో, మన ఆ నిర్ణయం మినిట్ బుక్లు ఉండాలి కదా. రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వెరిఫై చేసుకుంటాడు, మహిళలకు 2500 రూపాయలు, ఈ చర్చ ఎప్పుడు జరిగింది, ఎంతమంది మంత్రులు దీనికి యాక్సెప్ట్ చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే మహిళలకు 2500 ఇస్తామంటే కుదరదు, వేరే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. మంత్రులందరూ ఓకే చెప్పిన తర్వాత 2500 అందరికి పోతాయి. క్యాబినెట్ లో చర్చిస్తారు ఫస్ట్. రేవంత్ రెడ్డి కొత్త స్కీమ్ పట్టుకొచ్చినాను, కొత్త రూల్ పట్టుకొచ్చినానుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్లు రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ట్రాఫిక్ సంబంధించి రాంగ్ రూట్ అవన్నీ డైవర్షన్ అని కంట్రోల్ చేయడానికి భరతనే నేను సినిమా లెక్క డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 10,000 ఫైను, లేకపోతే ర్యాష్ అండ్ డ్రైవింగ్ అయితే 5,000 ఫైన్, ఇట్లా రేవంత్ రెడ్డి ఏమైనా కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఇట్లా ఫైన్ వేసింది అనుకో,
ఇది మరి రేవంత్ రెడ్డి చర్చించాలి క్యాబినెట్ లో, చర్చిస్తే మంత్రులు ఓకే చెప్పాలి, మంత్రులు యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ఈ బిల్ పాస్ అవుతుంది, లేకపోతే పాస్ కాదు. మరి ఈ బిల్లు పాస్ కావాలి, మరి మంత్రులు చర్చించినట్టు రేవంత్ రెడ్డి ఇదంతా మాట్లాడినట్టు ఎక్కడ రికార్డ్ అవుతుంది? మినిట్ బుక్ లో రికార్డ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఇక వీడియో కాన్ఫరెన్స్ లో ఇంకా మినిట్ బుక్ ఏముంటది, ఏం రికార్డ్ అవుతుంది, ఏం జరుగుతుంది? ఇదంతా ఎట్లా అనేది అర్థమైతలేదు. డిజిటల్ మీటింగ్ అంటున్నారు ఏమన్నా అంటే, మళ్ళీ మీరు మంత్రులు మాట్లాడినంతా ఒక దాంట్లో రికార్డ్ అవుతుందా, రికార్డ్ అయి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు.